కొంతమంది రిక్వెస్ట్ చేశారంటే ప్రిలిమ్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. చాలా బిగినింగ్ స్టేజ్ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్, తర్వాత మెయిన్స్ అని మేము ఫోకస్ చేస్తున్నాం. అండ్ ప్రిలిమ్స్ కూడా ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పమని చాలా మెయిల్స్ అయితే వచ్చినాయి ఈ 2-3 డేస్లో. సో అందుకు మీకు కొన్ని టెక్నిక్స్ అయితే షేర్ చేస్తాను మీకు ప్రిలిమ్స్కి సంబంధించింది. సో దీంట్లో మీకు ఈ టెక్నిక్ అనేది మీకు చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కానీ గమనిస్తే మీకు కొన్ని థింగ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒకే ఒక కీవర్డ్ చెప్తా. ఇదంతా కూడా కీవర్డ్ బేస్డ్ అప్రోచ్, ఈ టెక్నిక్ అంతా కూడా. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ అనే కీవర్డ్ ఉంది. ఓకే, క్వశ్చన్ ఏంటి? ద ఫస్ట్ ఈ కోర్ట్ ఇన్ ద కంట్రీ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద హై కోర్ట్ ఆఫ్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ అనే కీవర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో క్వశ్చన్ చూడండి, సేమ్ గ్రూప్ 2 ఎగ్జామ్లో. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్లేయర్ who belongs to Telangana to receive the prestigious Arjuna Award for volleyball is. ఓకే, ఆ కీవర్డ్ని ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ బిల్ట్ విత్ ఇండిజినస్ టెక్నాలజీ. ఇది ఇంకో క్వశ్చన్ ఇచ్చారు సేమ్ అదే ఎగ్జామ్లో. ఇంకో క్వశ్చన్ చూడండి, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అండర్ ద కోడ్ నేమ్ స్మైలింగ్ బుద్ధ వాజ్ కండక్టెడ్ ఇన్ రాజస్థాన్ ఇన్ ద ఇయర్. ఓకే, సేమ్ అదే కీవర్డ్తో ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇంకా చూడండి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు, the name of the first satellite launched by India in 1975 from USSR using Cosmos launch vehicle అని అడిగారు. ఇక్కడ కూడా ఏంటి మనకి ఫస్ట్ అనే కీవర్డ్ ఉంది. అండ్ ఇంకో క్వశ్చన్ చూడండి, ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ప్రొవైడెడ్ వెల్ఫేర్ మెజర్స్ సచ్ as పెన్షన్, హౌసింగ్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ట్రాన్స్జెండర్స్ అని అడిగారు. ఇక్కడ కూడా ఏంటి ఫస్ట్ కీవర్డ్తో క్వశ్చన్ అయితే వచ్చింది. ఇదాకా ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో మీకు మొత్తం 6 క్వశ్చన్లు వచ్చాయి గ్రూప్ 2లో. ఒకసారి గమనిస్తే టోటల్ మీకు 6 క్వశ్చన్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 150. అవుట్ ఆఫ్ 150 మీకు 6 క్వశ్చన్స్ సేమ్ ఇదే కీవర్డ్తో బేస్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు జనరల్గా మనం ఎలా చదువుతామంటే కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ నోట్స్ అన్ని తీసుకొని మొత్తం అంతా చదివేస్తాం. లేకపోతే స్టాటిక్ లైక్ ఎకానమీ కానీ పాలిటీ కానీ ఏదైనా చదువుతున్నప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ జనరల్ సైన్స్ ఏ చదువుతున్నప్పుడు మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఈ అప్రోచ్ ఏంటంటే దీనికి ఏంటి సెపరేట్ నోట్స్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ఏదో ఈ టెక్నిక్ ఏందో దీన్ని సెపరేట్గా కొన్ని పేపర్స్, వైట్ పేపర్స్, A4 షీట్స్ ఉన్నాయి కదా, లేకపోతే సెపరేట్ నోట్స్ అనేది మీరు పెట్టుకోవాలి. ఈ నోట్స్లో మీరు ఏం చేయాలంటే ఈ వైట్ పేపర్స్లో కానీ ఈ సెపరేట్ నోట్స్లో కానీ మీరు ఏం చేయాలంటే మీరు చదువుతున్నప్పుడు, ఓకే, ఏం చేయక్కర్లేదు, మీరు జస్ట్ మీరు చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ పార్ట్ కానీ అంటే జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ లాంటివి చదువుతున్నప్పుడు ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివినట్టు ఇటు ప్రప్రదంగా లేకపోతే మొదటిసారి తెలుగు ఏదో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. సో ఇంగ్లీష్లో ఎక్కడైనా సరే మీకు ఫస్ట్ అనే కీవర్డ్ వచ్చింది అనుకోండి, జస్ట్ మీరు ఏం చేయాలంటే తక్కువ ఈ నోట్స్లో మీరు రాసుకోవాలి.